హాయ్ నాన్న, ఈరోజు క్యాలీ హ్యామిల్టన్ థీరం చూద్దాం. హ్యామిల్టన్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, దాని యొక్క ఇన్వర్స్ కనిపెట్టాలి. ఆ ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలి? యూజింగ్ క్యాలీ హ్యామిల్టన్ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా రాయాలంటే a - λ = 0. ఇప్పుడు దీన్ని రాయాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ చేయాలంటే MCQస్లలో చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ అంటే 7 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఉంటే ఈ లాంగ్ మెథడ్ వాడితే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ MCQ మెథడ్ చెప్పినాక నేను లాంగ్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ MCQ మెథడ్ ఎలా అంటే ఈ λ³ ఉంది కదా, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ కోఫాక్టర్స్ యొక్క డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ వాటి యొక్క సమ్, ఇంకా డిటర్మినెంట్ కావాలి. ఈ మూడు ఉంటే షార్ట్ ఫామ్లో అయిపోతుంది, ఈ ఫార్ములాతోనే అయిపోతుంది. దీంతో చేస్తే నీకేమొస్తుంది? క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. అదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఓకేనా? లేకపోతే లేకపోతే a - λ వాడినా కూడా అదే వస్తుంది. నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటిది? సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంత? 5 + 6 ఎంత? 16. నెక్స్ట్ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఎలిమెంట్స్ యొక్క అంటే కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, ఈ రో ఈ కాలం. అర్థమవుతుందా? ఈ రో ఈ కాలం, ఇది రో ఇది కాలం వదిలితే 5046. నెక్స్ట్ ఈ కాలం ఈ రో తీసేస్తే ఏమేమి అవుతున్నాయి? ఇది తీసేస్తే 50 - 3 6, 50 - 3 6. అర్థమైందా? ఇలా అన్నట్టు 50 - 3 6. నెక్స్ట్ ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్, ఇది ఈ కాలం ఈ రో తీసేస్తే 5 2 2 5, 5 2 2 5. వీటి యొక్క ఇప్పుడు ఇవేంటి? కోఫాక్టర్స్. ఈ కోఫాక్టర్స్ యొక్క సమ్ కావాలంట. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేస్తే ఎంత వస్తుంది? 5 × 6 మైనస్ ఇది ఇంటూ ఇది 0 అవుతుంది. 5 × 6 ఎంత? 30. ఇది ఇంటూ ఇది ఎలా 0 వచ్చింది. నెక్స్ట్ 5 × 6 ఎంత? 30. ఇది ఇంటూ ఇది ఎంత? 0 అవసరం లేదు, 30. అర్థమవుతుందా? నెక్స్ట్ 5 ఇది ఇంటూ ఎంత? 5 × 5 = 25 మైనస్ ఇది ఇంటూ ఇది 5 × 5 = 25 మైనస్ 4, 2 × 2 4, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది 5 × 5 = 25 మైనస్ 4 ఎంత? 21. 30 60 + 21 81. ఇప్పుడు నీకేమొచ్చింది? సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ వచ్చింది, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 81 వచ్చింది. నెక్స్ట్ డిటర్మినెంట్ కావాలి. డిటర్మినెంట్ ఎలా చేస్తావు? ప్లస్ మైనస్ ప్లస్ పెట్టినాక ఇక్కడ నీకు ఫస్ట్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం వదిలిపెట్టి ఇది ఇంటూ 5 × 6 ఈ రో ఈ కాలం వదిలిపెట్టి 5 6 30, ఇదంతా 4 × 0 0 అవుతుంది. ఎలాగో అర్థమవుతుందా? ఇది 5 × 6 30 మైనస్ 4 × 0 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి 2కి సెకండ్ కాలం సెకండ్ రో వదిలిపెడితే ఏమవుతుంది? ఇది ఇంటూ ఇది మైనస్ 3 × -0, 2 × 6 ఎంత? 12 మైనస్ 3 × 0 0. నెక్స్ట్ థర్డ్ కాలంకి ఈ రో ఈ కాలం వదిలిపెడితే ఏమవుతుంది? ఈ రో ఈ కాలం 2 × 4 ఎంత? 8. ఎలాగో ఈ 0 × సంథింగ్ 0 అవుతుంది. మైనస్ 3 × 15 ఎంత? +15. ఓకేనా? మైనస్ 15. ఇక్కడ మైనస్ ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కూడా మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వీటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే నాకు డెట్ 126 వచ్చింది. డెట్ 126. ఇంకా ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ నాకు ఎంత వచ్చింది? 81. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 81. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్, ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 16 వచ్చింది. సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 81 వచ్చింది. డిటర్మినెంట్ 126 వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది ఈ ఫార్ములా వాడితే ఇది వచ్చింది. లేదు ఈ ఫార్ములా గుర్తులేదంటే ఈ a - λ కూడా వాడచ్చు. a - λ వాడితే దాన్ని డిటర్మినెంట్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా చేస్తావు చూపిస్తాను నేను.
డిటర్మినెంట్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ ఫామ్లో ఏ మైనస్ లాంబ్డా ఈ ఫామ్లో రాసుకొని దాని యొక్క ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేసి ఇలా చేయాలి. సేమ్ ఈ ప్రాబ్లం నేను ఇంతకుముందు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఉన్న ప్రాబ్లమే చెప్తున్నాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో కూడా ఇంక పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది ఇంటూ -5 మైనస్ లాంబ్డా ఇంటూ 6 మైనస్ లాంబ్డా, ఇది ఇంటూ ఇది ఎంత 0. నెక్స్ట్ -2 ఎందుకు వచ్చింది ఇక్కడ ప్లస్ -2 ఈ రో ఈ కాలం తీసేసి ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది 2 ఇంటూ 6 మైనస్ లాంబ్డా 2 ఇంటూ 6 మైనస్ లాంబ్డా 3 ఇంటూ 0 0. నెక్స్ట్ ఈ రోకి ఇది ఎట్లా 0 అవుతుంది, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తాను నేను. ఏం లేదు, ఈ -5 మైనస్ లాంబ్డా 6 మైనస్ లాంబ్డా అంటే 5 ఇంటూ 6 30, 5 ఇంటూ మైనస్ లాంబ్డా -5 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ 6 -6 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ లాంబ్డా స్క్వేర్. అలా ఇట్లా అంత ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. అది సాల్వ్ చేసినా ఇది సాల్వ్ చేసినా ఏది ఫార్ములాతో సాల్వ్ చేసినా ఇది సాల్వ్ చేసినా డిటర్మినెంట్ చేసినా సేమ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినాక ఏం చేయాలి, ఇక్కడ లాంబ్డా ఉంది కదా, ఈ లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టాలి. ఏ పెడితే ఏ క్యూబ్ 16a² - 81a + 126. ఇక్కడ ఒక్కటి ఐ పెట్టాలి. ఇక్కడ ఇంటూ 1 అంటే ఐ అన్నట్టు కదా, మ్యాట్రిక్స్ ఫామ్లో ఇంటూ 1 అన్నట్టు కదా, 1 అంటే ఐ అన్నట్టు కదా. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినాక లాంబ్డాని ఏ పెట్టి చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది మొత్తం ఎందుకంటే వెరిఫికేషన్. ఏ క్యూబ్ ఎలా వస్తుందంటే చెప్తాను. ఏ క్యూబ్ ఎలా వస్తుందంటే ఇది ఏ కదా, ఏ అంటే ఏంటిది, ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 సార్లు చేస్తే a² వస్తుంది. ఆ a² ఏతో చేస్తే ఏ క్యూబ్ వచ్చింది. ఏ క్యూబ్ని నేను ఇక్కడ రాసుకున్నాను, ఇదే కదా. దీన్ని మైనస్ ఎందుకు పెట్టినానంటే ఇక్కడ మైనస్ ఉంది, చూడు ఇక్కడ మైనస్ ఉంది. ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేస్తే నీకు 0 వస్తుంది. a² ఇక్కడ ఉన్న వాల్యూస్ a² పెట్టాలి. ఇక్కడ a² ఉంది కదా, ఈ a² ఎంత ఇక్కడ పెట్టినాను a². దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏ తర్వాత 126 ఇంటూ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది మొత్తం చేస్తే నీకు అంటే ఏ -1 ఎంత -185 ప్లస్ 464 -400 ఇదే కదా ఫస్ట్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఇది ఎలిమెంట్ చేస్తున్నాను. ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ పెట్టి చేస్తున్నాను. 405 తర్వాత ప్లస్ 126 0 వస్తుందా, కన్ఫర్మ్ 0 వస్తుంది. ఇవన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ ఈ సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే 0 రావాలి. నెక్స్ట్ ఈ థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే అన్ని 0s రావాలి. అప్పుడు నీకు ఇలా 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తే వెరిఫికేషన్ అయిపోయినట్టు. ఇచ్చేద్దాం. ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. యాడ్ చేస్తే ఫస్ట్ ఈ 2 అడిషన్ చేసి చూద్దాం. ఫస్ట్ 464 126 చేస్తే ఎంత 10 6 2 8 9 ఇదంతా 590 185 -405 ఎంత 0 9 -5 ప్లస్ ఇవి 2 ప్లస్ చేసినాను, ఇవి 2 మైనస్ యాడ్ చేసినాను. -590 + 590 ఎంత 0. ఓకేనా. అలా 0 వస్తుంది. అన్నీ యాడ్ చేస్తే నీకు 0 వస్తుంది. ఓకేనా. మ్యాట్రిక్స్ ఎలా యాడ్ చేస్తావు, ఏ రోకి ఆ రో ఆ ఎలిమెంట్కి యాడ్ చేయాలి. ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, అన్నిటికీ ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి అన్నిటికీ ఫస్ట్ ఎలిమెంట్, అలా చేసుకుంటూ పోతే 0 వస్తుంది. ఓకేనా. 0 వచ్చినాక ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని నీకు దీనిలో ఏం అడుగుతాడంటే ఇన్వర్స్ అడుగుతాడు. ఇన్వర్స్ కావాలని అడుగుతాడు. ఇన్వర్స్ కావాలంటే ఏం చేస్తామంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్కి నేను చేసిన అంటే ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసిన. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ప్రతి దానికి మల్టిప్లై చేసిన 16a² ఇంటూ ఏ ఇన్వర్స్ 81a ఇంటూ ఏ ఇన్వర్స్ 126 ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇక్కడ నేను చెప్తున్నాను ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ ఐ = ఏ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి నేను ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐ అవుతుందంటే నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని క్యూబ్ని స్క్వేర్ చేసి ఇక్కడ ఏ పెడుతున్నాను. అప్పుడు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి నాకు చేయరాదు. నేను ఏం చేస్తానంటే దీన్ని ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసి
ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే ఐ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, దీన్ని కూడా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ సేమ్ అలా పెట్టి ఇక్కడ ఏ స్క్వేర్ని విడతీసినాను. నెక్స్ట్ ఇది చేసినాను. దీన్ని ఏం చేసిన అంటే ఏ ఇంటూ ఇన్వర్స్ ఐ అవుతుంది. ఏ ఇంటూ ఇన్వర్స్ ఐ అవుతుంది. ఇక్కడ 16i అర్థమవుతుందా? ఇది సాల్వ్ చేయాలి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐ. నెక్స్ట్ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ దాన్ని ఐతో మల్టిప్లై చేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ ఉంటుంది, అంటే ఏ ఇన్వర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసిన అంటే ఇది మొత్తం ఇటు ఉంచి ఇవన్నీ ఇటు పంపించుకున్నాను. ఇటు పంపించుకుంటే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్ అయింది, మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అయింది. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే నాకు ఏ ఇన్వర్స్ వచ్చేసింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూపిస్తాను. ఈ ఏ ఇన్వర్స్ని ఇక్కడ రాసుకొని బై 126, ఈ 126 ఇటు వస్తే ఇట్లా అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తాం. ఏ స్క్వేర్ ఇంటూ ఐ మైనస్ 126 ఇంటూ ఈ ఏ స్క్వేర్ ఇంటూ ఐ అంటే ఏ స్క్వేర్ అంటే కదా. ఈ ఏ స్క్వేర్ అంటే ఒక మ్యాట్రిక్స్, దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని చేస్తే అదే ఉంటుంది. 16 ఇంటూ ఏ ఇంటూ ఐ అంటే అదే ఉంటుంది, 16a అన్నట్టే. 81 ఇంటూ ఐ అంటే 81 అన్నట్టే. ఓకేనా? 81 ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు అదే కదా ఈ ఎలిమెంట్, అదే కదా ఈ ఈక్వేషన్. దీన్ని ఏం చేసినానంటే సేమ్ ఇదే ఈక్వేషన్ని ఫస్ట్ నీకు చెప్పినాను కదా, ఏ స్క్వేర్ ఎంత వచ్చింది చూపిస్తున్నాను. ఏ స్క్వేర్ ఇదే కదా, ఇది ఒకటే కదా, ఏ స్క్వేర్ రాసుకున్నాను. నెక్స్ట్ ఏ అంట, ఏ ఏంటిది ఇదే కదా, ఏ స్క్వేర్ చేస్తేనే వస్తుంది. ఇది ఏ వేస్తే స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ 81 ఇంటూ ఐ అంటే ఏంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇవి మూడింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ ఎలా చేస్తావు? సేమ్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్. అంటే ఇక్కడ చెప్తున్నాను చూడు, 29 మైనస్ 16 ప్లస్ 81 అట్లా. ఇది ఇంటూ ఇది 81 ఇంటూ 0, 81 ఇంటూ 0, 81 ఇంటూ 0, 81 ఇంటూ 1, 81 ఇంటూ 0, 81 ఇంటూ 0 అట్లా మొత్తం చేస్తే ఇక్కడ మధ్యలో మాత్రమే 81 ఉంటాయి అన్నీ. అందుకని ఇక్కడ 81 రాసిన. ఎందుకు 81 రాసిన? 29 16 ఇంటూ 5, 16 5 సార్. ఓకేనా? నెక్స్ట్ 81 ఇంటూ 1, 81 ఇంటూ 1 81. అర్థమవుతుందా? చేస్తే నాకు ఇన్వర్స్ వచ్చింది. ఒకవేళ నీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాన్ లిఫ్ట్.